యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతుకి జడంగే నేతృత్వంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లాలో అత్యధిక పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్న ఆయన భువనగిరి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 18,398 ఓటర్లు ఉన్నారన్నారు. వీరిలో మహిళలు 8,94,789 మంది కాగా పురుషులు 9,05,531 మంది ఉన్నారని తెలిపారు. ఇతరులు 78 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో మొత్తం 23 పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎస్పీ. పొలిటికల్ పార్టీస్కి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, మీడియాకి ఎవరికి అందరికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి ఫర్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. దీంట్లో మనీ నుంచి కానీ లేకపోతే మజిల్ పవర్ కానీ ఇవన్నీ ఏది కూడా జరగకుండా ఈ ప్రతి ఒక్క బార్డర్ చెక్ పోతే కూడా చెకింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఏమన్నా మూమెంట్ ఆఫ్ ఈ గాంజా కానీ లేకపోతే ఏమన్నా సబ్స్టాన్సెస్, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటన్నింటి మీద కూడా నిఘా ఉంటుంది. అయితే గత ఏడాది ఎలాగైతే మనం అక్నాలజ్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఎవరికైనా అమౌంట్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సీజ్ అయినా కూడా వాళ్ళకి గ్రీవెన్స్ కమిటీకి ఎలా అప్రోచ్ కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అక్నాలజ్మెంట్లో క్లియర్గా ఉంటూ మనం ఒక ఫార్మేట్ డిజైన్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అదే ఫార్మేట్ ఈసారి కూడా ఆఫీసర్స్ ఎవరైతే చేంజ్ అయినారో ఆఫీసర్స్ డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటూ సేమ్ ఫార్మేట్ తోటి మనం వాళ్ళకి ఇస్తాము.